ఏపీలో నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఆందోళనలు తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలవుతోంది. ఇంకా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరోవైపు ప్రకటించిన నిరుద్యోగ వృత్తిపై ఎటువంటి కార్యాచరణ ప్రారంభించలేదు. మరోవైపు గ్రూప్ 2 మెయిన్స్ లో రాష్ట్ర విధానం మార్చాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో నిరుద్యోగ వర్గాల్లో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. ఈ కారణాలతో రోడ్డెక్కుతున్నారు నిరుద్యోగ యువత. కూటమి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన బాట పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీకి తగ్గట్టుగానే సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా డిఎస్సి ఫైల్ పైనే సంతకం చేశారు. కానీ ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 6,000 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయలేకపోయింది. అయితే ఆ 6,000 మంది ఉపాధ్యాయుల పోస్టులకు తోడు మరో 10,000 పోస్టులు జత కలిపి 16,400 ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన అయింది. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఇంకోవైపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష సమీపించింది. కానీ రోస్టర్ విధానంలో ఎటువంటి మార్పు చేయలేదు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే వారు ఆందోళన చెందుతున్నారు. విధానాన్ని మార్చిన తర్వాతనే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో నిరుద్యోగ యువత ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. జగన్ సర్కార్ చేసిన తప్పిదమే చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 92,000 మందికి పైగా నిరుద్యోగులు ఈ పరీక్ష రాస్తున్నారని, రోస్టర్ విధానం కారణంగా వారంతా ఆందోళన చెందుతున్నారని, ఏపీపీఎస్సీ అధికారులు స్పందించకపోతే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఉద్యోగాల నియామకం ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో నిరుద్యోగ యువతలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. అదే సమయంలో నిరుద్యోగ భృతి కూడా అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకి భృతి అందిస్తామని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. దీంతో నిరుద్యోగ యువతలో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. అటు ఉద్యోగాల నియామక ప్రక్రియ లేక ఇటు భృతి ఇవ్వక వారంతా సతమతమవుతున్నారు. అందుకే రోడ్డుపైకొచ్చి ఆందోళనలు జరుపుతున్నారు. ముందు ముందు నిరుద్యోగుల ఆందోళన తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.